చంపలేదు అంటూ భర్త వీడియో రిలీజ్ చేశాడు. నా భార్యను ఎంతో చక్కగా చూసుకున్నా అన్నాడు నరేష్. పాత కక్షలతోని తమపై దాడి చేస్తున్నారంటున్నారు నరేష్. గతంలో అత్త మామతో కొన్ని పంచాయతీలు అయ్యాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. గ్రామ పెద్దల మధ్య తగాదాలు జరిగాయంటూ చెప్పుకొచ్చాడు నరేష్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఈ మధ్య వివాహ సంబంధాలకు, మరి ముఖ్యంగా వివాహ బంధాలకు విలువ లేకుండా పోతోంది. కట్నం కోసం కట్టుకున్న వారిని హతమార్చడం, హింసించడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఇంకో ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడంటూ, కనీసం సరైన తిండి కూడా పెట్టలేదంటూ, చివరకు ఆమె అనారోగ్యంతో చనిపోయిందంటూ ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2 ఏళ్లుగా తల్లిదండ్రులు తమ కూతురి ముఖం కూడా చూడలేదు అంటూ కూడా, ఇన్ఫాక్ట్ ఫోన్లో కూడా మాట్లాడనివ్వలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఆమెను చూడడానికి వెళ్ళిన ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పేవారు అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ కుటుంబం. తీరా ఒకరోజు అల్లుడు ఫోన్ చేసి మీ అమ్మాయి మెట్లపై నుంచి పడిపోయింది, హాస్పిటల్లో చేర్పించామంటూ చెప్పుకొచ్చారంటూ కూడా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని భర్త నరేష్ రియాక్ట్ అయ్యాడు. ఒకసారి నరేష్ ఏమంటున్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా భార్య చనిపోయింది, కానీ అత్తగారింటి వాళ్ళు ఏమో అన్నీ నా మీదే వేస్తున్నారు. ఇవాళ నా భార్య మాట్లాడితే తనే నిజాలు చెప్పేది. గతంలో వాళ్ళు అసలు కనీసం ఏనాడు వచ్చేవాళ్ళు కాదు, పిలిచేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. ఏదో 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరో పెద్ద మనిషిని అడ్డ పెట్టుకొని మా మామగారు వచ్చి చూసిపోయి మళ్ళీ పెద్ద మనుషులు పంపించి వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి చేసేవాడు. ఎందుకు చేసేవాడు నా భార్యకి తెలియదు, నాకు తెలియదు. ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇవాళ తను మాట్లాడే పొజిషన్లో లేదని చెప్పేసి ఇష్టం వచ్చిన అభాండాలు, ఏది తిండి పెట్టకుండా చంపారని, కడుపు మార్చి చంపారని, హింసించారని, అయ్యని ఇయ్యని ఇష్టం వచ్చినవి అన్నీ చెబుతుంటే ఏం చేయాలో కూడా మాకు పాలు పోవట్లేదు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలా? ఇంతకుముందు పంచాయతీలు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి, అన్నీ జరిగినాయి. పెద్ద మనుషులు, మా ఊరు పెద్ద మనుషులతో కూడా చెప్పింది అమ్మాయి, మా నాన్నదే తప్పు, మా నాన్న మంచోడు కాదు, మా నాన్న తప్పని వాళ్ళ ఊరోళ్ళతో కూడా చాలా మందితో చెప్పుంది. ఇవన్నీ మరి అసలు ఎట్లా నిరూపించుకోవాలి ఏంటి? ఆ పెద్ద మనుషులు కనుక్కున్నా తెలిసిద్ది. అసలు ఎవరు అసలు ఏం చేయాలి? నా భార్య పోయిందని బాధలో ఉండాలా నేను? నా భార్య పోయిందని ఏడవాలా? లేకపోతే వీళ్ళు చేసే ఈ చిరాకుల పనులకి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్ని చూడటానికి వచ్చి 5 నిమిషాలు, ఒక అరగంట, 2 గంటలు 3 గంటలు ఉండి వెంటనే వాళ్ళకి కావాల్సిన పోలీస్ కాగితాలు రాసుకొని వెళ్ళిపోయారు. కనీసం తల్లి కానీ తండ్రి కానీ ఏమన్నా ఉందా అసలు ఇక్కడ? ఇవాళ నా భార్య మాట్లాడితే ఇంతకుముందు చెప్పింది, ఎంతో మంది చెప్పింది, మేము ఎంతో బాగుంటున్నాం, మమ్మల్ని బజార్కి ఎడ్చమాకండి, మేము అందరం మంచిగా ఉంటున్నామని. తనకి కొంచెం ఉన్న ఏదో పాత సమస్యలు, అటు పక్కగా కొంచెం ఉన్న ఇరిటేషన్లు, దురదలు, ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని పక్కకు ఉందనుకొని చెప్పి దాన్ని దీన్ని ఆయుధంగా వాడి నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నా భార్య రైట్, అది నరేష్ చెబుతోంది. మరి ముఖ్యంగా తన భార్య చనిపోయింది, ఇప్పుడు నిజాలు చెప్పేందుకు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దాంతోపాటు ఒకటే చెప్పడం జరుగుతుంది నరేష్. ఏమంటున్నాడంటే కనుక ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఎప్పుడూ రాలేదు, అలాగే 2 ఏళ్లకోసారి వచ్చేవాళ్ళు, 2 ఏళ్లకోసారి వచ్చి రచ్చ చేసేవాళ్ళు తప్ప వీళ్ళు అసలు ఏమి పరిష్కరించేవారు, లేకపోతే దీనికి సంబంధించి ఎక్కడ వాళ్ళు మాట్లాడేవారు కాదు. 2 ఏళ్లకోసారి రావడం, ఏదో ఒక గొడవ చేయడం, తర్వాత వెళ్ళిపోవడం, ఇదొక పంచాయతీ పెట్టడం, తర్వాత వెళ్ళిపోవడం చేసేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అంటున్నారు, తిండి పెట్టలేదు అంటున్నారు, చంపేశామంటున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, చెప్పి అనేక రకాలు అంటున్నారు. ఇవన్నీ నేను ఎలా నిరూపించుకునేది? మా నాన్నదే తప్పు అని చెప్పి తన భార్య చెప్పింది అంటూ కూడా ప్రస్తుతం నరేష్ చెప్తున్నాడు. ఆ పెద్ద మనుషుల్ని, ఎవరైతే పంచాయతీకి పెద్దలుగా ఉన్నారో ఆ పంచాయతీ పెద్దలని తీసుకురండి, ఆ పంచాయతీ పెద్దలు ఇప్పుడు నిజాలు చెప్తారంటూ కూడా నరేష్ చెప్పుకొస్తున్న పరిస్థితి. 2-3 గంటల నుండి వెళ్లారంటూ కూడా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి నరేష్ చెప్పుకొస్తున్నాడు. భార్య బతికి ఉంటే అసలు నిజాలు చెప్పేది అంటూ కూడా ప్రస్తుతం నరేష్ ఈ ఘటనకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అసలు నా భార్య చనిపోవడానికి నేను తిండి పెట్టలేదు కారణం అనేది కరెక్ట్ కాదు, అసలు తిండి పెట్టకుండా ఎలా ఉంటాను, నా భార్యకు తిండి పెట్టకుండా ఎలా ఉంటాను అంటూ కూడా నరేష్ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతం నరేష్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించి లక్ష్మీ ప్రసన్న కుటుంబం ఏమంటోంది, అసలు ఏం జరుగుతోంది? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా ఖమ్మానికి వెళ్తున్నాను అప్డేట్స్ తెలుసుకునేందుకు. ఉదయ్, ప్రస్తుతం ఇటు లక్ష్మీ ప్రసన్న కుటుంబం ఏమంటోంది, నరేష్ కుటుంబం ఏమంటోంది? నరేష్ను అదుపులోకి తీసుకోవడం జరిగిందా?
వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు పూర్వాపరాలు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నిందితుడు మృతురాలి భర్త నరేష్ బాబు అయితే ఉన్నాడు. ప్రస్తుతం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లోనే అతన్ని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గత కొద్దిసేపు క్రితం లక్ష్మీ ప్రసన్నకు అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. స్వయంగా ఆమె కుమార్తె 9 ఏళ్ల కుమార్తెతోనే పూర్తిగా తలకొరువు పెట్టించే ఆ తతంగానంతా కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే పూర్తి చేశారు. మరోవైపు సంచలనమైనటువంటి సెల్ఫీ వీడియోను నిందితుడిగా ఉన్నటువంటి నరేష్ విడుదల చేశాడు. తన భార్యకు సంబంధించి తనపై దుష్ప్రచారం జరుగుతుంది. అటు అత్తింటి వారు కావచ్చు, అత్త మామలే స్వయంగా తనను వేధిస్తున్నారు, లేనిపోని అబండాలు సృష్టిస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. తన భార్యను ఎప్పుడు కూడా తాను పూర్తి స్థాయిలో చిత్రహింసలకు గురి చేయలేదు, ఏ రోజు కూడా తన భార్యను తాను బాధ పెట్టలేదంటూ కూడా ఒక భావోద్వేగానికి గురవుతున్నటువంటి ఒక వీడియోని ప్రస్తుతం నరేష్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. గత కొద్దిసేపు క్రితం విడుదల చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు కూడా వైరల్ గా మారుతుంది. ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివాహితగా ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఎందుకు బక్క చిక్కిపోయింది, అసలు ఆమె ఆరోగ్యానికి ఏమైంది అన్న ప్రశ్న ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమె మానసిక పరిస్థితి బాలేదని, ఆమె ఆరోగ్యం బాలేదని చెప్తున్నారు, ఆమెకి థైరాయిడ్ ఉందని చెప్తున్నారు, ఆమెకి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అసలు సమస్యలు ఏంటి, ఆమె ఎటువంటి చికిత్స గతంలో అందించారో, అసలు కుటుంబ సభ్యులతోటి పుట్టినింటి వాళ్ళకి ఎందుకు కాంటాక్ట్ కట్ అయిపోయింది, లక్ష్మీ ప్రసన్న గత 2 ఏళ్లుగా ఎక్కడ నివాసం ఉంది, అశ్వారావుపేటలో భర్తతోనే కాపురం చేస్తున్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఎందుకు పుట్టినింటికి 2 ఏళ్లుగా వెళ్ళలేదు, పుట్టినింటికి తానుగా వెళ్ళలేదా, లేదంటే భర్తే పంపలేదా, ఇలాంటి అనేక ప్రశ్నలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా అటు నిందితుడుగా ఉన్నటువంటి భర్త నరేష్ ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్వపరాలన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న భర్త కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా చేశాడు. అత్త మామే తనను వేధించేవారు, తన భార్య ఎప్పుడూ కూడా తనతో సఖ్యతగానే ఉండేది, అసలు చివరికి తన భార్య ఈ రోజు లేకపోవడంతో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటే కూడా ప్రసన్న భర్త నరేష్ ఒక అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకొస్తున్నారు. మాకు కుటుంబ పంచాయతీలు అయితే ఉన్నాయి, ఈ పంచాయతీలకు సంబంధించి అప్పుడు పెద్దలుగా మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళను కూడా తీసుకొస్తే నిజాలు బయటకు వస్తాయంటూ కూడా నరేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు పంచాయతీ పెద్దలను కూడా రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే వాళ్ళను కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఈ పెద్ద మనుషులు గతంలో పంచాయతీ నిర్వహించినటువంటి పెద్ద మనుషుల సమక్షంలోనే మరొక మాట చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు గతంలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రధానంగా ఇరు కుటుంబాల నుంచి నేతృత్వం వహించినటువంటి పెద్ద మనుషులే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. ఒకవైపు లక్ష్మీ ప్రసన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులు, మరోవైపు నరేష్ బాబు తరఫు నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులు, విశ్వనాథపురం గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు కావచ్చు, మరోవైపు కాన్పేటకు సంబంధించినటువంటి నరేష్ బాబుకు సంబంధించినటువంటి స్వగ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు కావచ్చు, కూర్చొని గతంలో ఏం పంచాయతీ చేశారు, ఏం తీర్మానాలు చేశారు, ఏం ఒప్పందాలు కుదుర్చారు అనే అంశానికి సంబంధించి కీలకమైనటువంటి విషయం వెల్లడి కావాల్సింది. మరి కానీ స్పష్టంగా లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు చాలా స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొదటి నుంచి కూడా అదనపు కట్నం కావాలని చెప్పి నరేష్ బాబు వేధించేవాడు. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ వేధింపులు మరింత అధికమయ్యాయి. దాదాపు 10 లక్షల రూపాయల బంగారం, 10 లక్షల రూపాయల నగదు, 2 ఎకరాల మామిడి తోట ఇచ్చిన తర్వాత కూడా అదనంగా కట్నం కావాలని తరచూ అల్లుడు వేధించేవాడని స్పష్టంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం అల్లుడు ఒక్కడే కాదు, అల్లుడి యొక్క అక్క, అదేవిధంగా తల్లి కూడా పదే లక్ష్మీ ప్రసన్నను వేధించడం, అటు కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడి కూడా చేశారు. దాదాపు 2 ఏళ్ల కాలంగా తాము ఎన్నోసార్లు ప్రయత్నించాము, ఆ ఇంటికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించాము, తమ కుమార్తెను చూసేందుకు కూడా ప్రయత్నించాము, కానీ తమ కుమార్తె యొక్క కాపురం సజావుగా సాగాలంటే తమను ఆ ఇంటికి అడుగు పెట్టొద్దని చెప్పడం కారణంగా తాము ఆ ఇంటికి వెళ్ళలేకపోయామంటూ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీ ప్రసన్న కుటుంబం మనం సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో అనేక సార్లు పెద్ద మనుషుల పంచాయతీ నిర్వహించాము, అల్లుడులో మార్పు వస్తుందని ఆశించాము, కానీ అటువంటి మార్పు రాలేదు. మళ్ళీ నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి తమ కుమార్తెను ఏదో ఒక విధంగా చిత్రహింసలకు గురి చేయడం, మానసిక వేదికలకు గురి అంటే ప్రెసెంట్ ఈ కుటుంబం వెళ్ళలేదని చెప్తున్నారు. ప్రెసెంట్ ఈ కుటుంబం ఫోన్ కి రియాక్ట్ అవుతోందా, వెంకటేశ్వరుడు రియాక్ట్ అవ్వడం జరుగుతుందా, లక్ష్మీ ప్రసన్న తండ్రి? ప్రస్తుతం అంత్యక్రియలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. గత కొద్దిసేపు క్రితమే అంత్యక్రియలు మొదలయ్యాయి. లక్ష్మీ ప్రసన్న నివాసం ఉంటున్నటువంటి అశ్వారావుపేటలోని